హాయ్ అండి. ఈరోజు మీకోసం రమ్య ఫైనల్ ఎపిసోడ్. మరి కథలోకి వెళ్తే రఘు రమ్య చెయ్యి పట్టుకుని విసురుగా బైక్ దగ్గరకు నడుచుకుంటూ వెళ్ళి స్టార్ట్ చేసి ఎక్కువ అన్నాడు. తిరుగు ప్రయాణంలో చాలాసేపు ఇద్దరు మాట్లాడుకోలేదు. కాసేపటికి ఒక టీ కార్నర్ దగ్గర బైక్ ఆపారు రఘు. అతను షాప్లోకి నడుస్తూ ఉంటే మౌనంగా అనుసరించింది రమ్య. ఒక టేబుల్ దగ్గర రమ్యను కూర్చోమని చూపిస్తూ వాష్ బేసన్ వైపు వెళ్ళి మొహం కడుక్కొని కౌంటర్ దగ్గరికి వెళ్ళారు రఘు. ఇద్దరికి పఫ్లు వాటర్ బాటిల్ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి రమ్య ఎదురుగా కూర్చున్నారు రఘు. కూలింగ్ వాటర్తో రమ్య కూడా మొహం కడుక్కుంది. తీసుకో అని చెబుతూనే తను ఒక ప్లేట్ తీసుకొని తింటూ, రమ్య ఇంతవరకు జరిగింది ఏదో జరిగింది, ఇక ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకు, బీ ఫ్రెండ్లీ అండ్ బీ చీర్ఫుల్ అని సిచ్యువేషన్ నార్మల్ చేయడానికి చూశారు రఘు. ముఖంలో ఏ భావం కనిపించకుండా చూస్తూనే రమ్య, నువ్వు చెప్పిందన్నా విన్నాను, ఇప్పుడు నేను చెప్పేదాన్ని మధ్యలో అడ్డు రాకుండా విను, ముందు నాకు చెప్పటానికి అవకాశం ఇవ్వు. ఎప్పుడు ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, కేవలం విన్నంత మాత్రాన పాటించాలని ఏమీ లేదు, బలవంతంగా మిమ్మల్ని ఒప్పించగలిగేది లేదు. ఏమిటి అన్నట్టు చూశారు రఘు. ఇందాకనే నా మనసులో ఉన్నది ఏదో నీకు చెప్పాను, మాటి మాటికి మారేదే ఆలోచన, మారకుండా ఉండేదే నిర్ణయం, నా ప్రేమ ఆలోచన కాదు నిర్ణయం. ఒకవేళ నీకున్న పరిస్థితుల్లో నువ్వు నన్ను ప్రేమించలేకపోవచ్చు, కానీ నేను నిన్ను ప్రేమించకుండా ఆపలేవు కదా, అది నా ఇష్టం. అది ఇరుపక్షాలకు ఓకే అవుతుందా లేదా, వన్ సైడ్ అవుతుందా తర్వాత సంగతి. ఒకటి మాత్రం నిజం, ఎప్పుడు నీకు ఇష్టం లేకుండా నిన్నే విధమైన ఇబ్బంది పెట్టను. కేవలం ఫిజికల్ ప్రపోజల్ పెట్టి ఆ తదనంతరం మోసం చేశావని నింద చేయటమో, పెళ్లి చేసుకోమని బ్లాక్మెయిల్ చేయటమో లాంటి ఆలోచనలు ఉద్దేశాలు నాకు లేవు. నా కారణంగా నందినికి దూరమై పొమ్మన్నో, సంసారం వదులుకోమనో నేను చెప్పలేదు. తన స్థానం ఎప్పుడు తనదే, కానీ నీ మనసులో నాకు చోటు కావాలని కోరుకున్నాను. నువ్వన్నట్టు స్నేహంగా ఉండవచ్చు, కానీ ప్రపంచంలో అన్ని బంధాల కల్లా అత్యంత ఆత్మీయమైనది ఆలుమగల బంధమని నేను నమ్ముతున్నాను. ఆ బలమంతా బలపడిపోవడానికి మానసిక బంధంతో పాటు ఒక ముఖ్య కారణం శరీర బంధం. అంత దగ్గరతనాన్ని నీకు ఇవ్వాలి, తిరిగి నేను పొందాలి అని నేను ఆశించాను. నా ఆశ నెరవేరుతుందో లేదో నాకు తెలియదు. ఇకపై ఎప్పుడు ఈ ప్రస్తావన మన మధ్య నేను తీసుకురాను. అలా మాట్లాడుతున్న రమ్యను చూస్తుంటే ఎంతో స్థిరంగా చెబుతున్న మాటలు అనిపిస్తుంది. మళ్ళీ ఒక వంక నిజంగా తనకి అలా ఆశ కలిగేలా నేనేమైనా తప్పుగా ప్రవర్తించానా అని ఆలోచిస్తున్నారు రఘు. ఏంటి ఆలోచిస్తున్నావు అంటూ రమ్య రెట్టించేసరికి, ఏమీ లేదు చెప్పు అంటూ మామూలు స్థితికి వచ్చారు రఘు. సరిగ్గా ఈ తారీఖు రాసి పెట్టుకో, సరిగ్గా 7 ఏడాది పాటు నీ కోసం ఎదురు చూస్తాను అన్న రమ్యను. తర్వాత ఏం చేస్తావు అడిగారు రఘు. తర్వాత ఏం చేస్తాననేది ఆ తర్వాత చెబుతాను. అప్పటి వరకు ఎప్పట్లా హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని ముగించింది రమ్య. నందినికి డెలివరీ టైం దగ్గర అవుతుంది. ఈ డెలివరీకి ఎంత చెప్పినా పుట్టింటికి వెళ్ళను అంటుంది నందిని. మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేను ఒక్కతనే ఉండలేనండి, మీరు నా పక్కన ఉంటే నాకు చాలా ధైర్యంగా ఉంటుంది, ప్లీజ్ ఇక్కడే నేను డెలివరీ చేసుకుంటాను అని పదే పదే అడుగుతుంది నందిని. చివరికి అత్తయ్య గారే కూతురికి ఇక్కడే పురుడు పోయడానికి వస్తానన్నారు. అదే బెటర్ అనుకున్నారు రఘు. ఎందుకంటే రేవంత్ని కూడా స్కూల్కి పంపించడానికే అవుతుంది, పైగా అస్తమాను వాడిని సముదాయించే బడ్డని కూడా తగ్గుతుంది అని. ఈ మధ్యలో రఘు పద్మిని గారి ఇంటికి వెళ్ళింది తక్కువే. ఎప్పుడైనా వెళ్ళినా తల్లి పిల్లలు అందరు బాగానే మాట్లాడుతున్నారు. రమ్య కూడా రొటీన్గానే ఉంటుంది. డెలివరీ సమయం దగ్గర అవుతున్న కొద్దీ నందినికి హెల్త్ ఇష్యూస్ పెరుగుతూ వస్తున్నాయి. దాంతో ఇంట్లో అందరూ ఆందోళనగా ఉంటున్నారు. డాక్టర్ గారు డెలివరీకి 4 రోజుల ముందే హాస్పిటల్లో అడ్మిట్ చేయాలి, అబ్జర్వేషన్లో ఉంచాలి అని చెప్పారు. అన్న ప్రకారం హాస్పిటల్లో ముందుగానే అడ్మిట్ చేశారు నందిని. డెలివరీ హై బీపీ షుగర్ పెరుగుతున్నాయి. ఎలాగో సిజరిన్ చేసి బిడ్డను తీశారు, పాప పుట్టింది. కానీ పురిటి సంధి వల్ల నందిని హిస్టీరిక్గా మారింది. దానికి కంట్రోల్ చేయడం కోసం ఇచ్చే మెడిసిన్స్ వల్ల ఎక్కువసేపు మత్తులోనే ఉంటుంది. నందిని వాళ్ళ అమ్మగారికి తోడుగా పద్మిని కూడా ఒక 2 రోజులు హాస్పిటల్లో ఉండి హెల్ప్ చేసింది. ఎప్పుడు కలకల్లాడుతూ నవ్వుతూ తిరిగే నందిని తనని గాని రేవంత్ని గాని వాళ్ళ అమ్మగారిని గాని పట్టించుకోకుండా
ఎంతసేపు పడుకొని ఉండటం చూస్తే రఘుకి మనసులో ఉండటం లేదు. ముందులో ఒకసారి హాస్పిటల్కి వచ్చి నందిని చూసి వెళ్ళింది రమ్య. మధ్య మధ్యలో ఫోన్ చేసి ఎప్పటికప్పుడు మంచి చెడ్డలు తెలుసుకుంటూనే ఉంది. తోచినట్టుగా ధైర్యం చెబుతూనే ఉంది. ఎన్ని పనుల్లో ఉన్నా ఎక్కడో ఒక మూల రమ్య మాట్లాడిన ఆఖరి మాటలు రఘు మనసులో రింగ్ అవుతూనే ఉంటున్నాయి. రేవంత్కి చెల్లెలు రేష్మి అంటే చాలా చాలా ఇష్టం. క్షణం కూడా వదిలిపెట్టడు. అస్తమానం తన్ని ఆడిస్తూనే ఉంటాడు. చక్కగా తెల్లగా బొద్దుగా ముద్దుగా ఉన్న రేష్మి బుడిబుడి అడుగులతో ఇల్లంతా సందడి చేస్తూ ఉంటుంది. ఇక కొద్ది రోజుల్లో రాబోతున్న రేష్మి మొదటి పుట్టినరోజు వేడుక ఎలా చేయాలి అని దాని మీద నందిని రఘు చర్చించుకుంటూ ఉన్నారు. ఇంతలో హాల్లో ఫోన్ రింగ్ అయింది. నందిని వెళ్లి ఫోన్ తీసి హలో అంది. అవతల నుండి రఘు లేడమ్మా అన్న మాట రావటంతో ఇదిగో ఇస్తున్నానండి అని నందిని అంటూ ఉండగానే రఘు వచ్చి ఫోన్ తీసుకున్నాడు. హలో రఘునేనా, చెప్పండి. నేను పద్మిని మాట్లాడుతున్నాను బాబు. అర్థమవుతుంది, చెప్పండి. ఏంటి ఎలా ఉన్నారు? బాగానే ఉన్నాం, కానీ రఘు రమ్యకి ఆరోగ్యం బాగులేదు. కొంచెం సీరియస్గా ఉంటే సిటిజన్స్ హాస్పిటల్లో జాయిన్ చేశాను. అవునా, సరే ఇప్పుడు ఎలా ఉంది? నాకేం కాళ్ళు చేతులు ఆడడం లేదు. నువ్వు కొంచెం ఫ్రీగా ఉంటే వస్తావేమోనని రిక్వెస్ట్ చేసింది పద్మిని. అయ్యయ్యో, ఫ్రీగా ఉండటం ఏంటి, భలే వారే, ఇప్పుడే వస్తున్నాను. ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, కంగారు పడకండి, వస్తున్నాను అని విషయం నందినికి చెప్పి హాస్పిటల్కి బయలుదేరారు రఘు. హాస్పిటల్ బెడ్ మీద రమ్యకు సెలైన్ ఎక్కుతుంది. రఘు పక్కన కుర్చీలో కూర్చుని చూస్తున్నాడు. రమ్యకు సృహ వచ్చి రావటంతో లోగొంతుకతో ఏదో అంటుంది. ఏం చెబుతుందో అని వినే ప్రయత్నం చేశారు రఘు. రఘు 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 చిన్నగా కలవరిస్తూ ఉంది రమ్య. నెమ్మదిగానైనా చాలా శిష్టంగా ఆ మాటలు వినిపించాయి రఘుకు. కొన్ని సెకండ్ల పాటు ఇదేమిటి ఇలా అంటూ రఘుకు ఒక రకమైన కంగారు కలిగింది. అయినా సరే సుతారంగా చేతి మీద చెయ్యి వేసి రమ్య రమ్య అంటూ పిలిచారు రఘు. మరి కాసేపట్లో పూర్తిగా మెలకువ వచ్చి కళ్ళు తెరిచి రఘును చూస్తూనే రఘు వచ్చావా అంది రమ్య. ఆమె కళ్ళల్లో ఒకలాంటి కాంతి శిష్టంగా కనిపించింది. వచ్చి ఒక గంట సేపు అవుతుంది. ఇప్పుడు ఎలా ఉంది నీకు, బాగానే ఉందా? చాలా జెంటిల్గా అడిగారు రఘు. బాగానే ఉంది అంటున్నది, కానీ చాలా నీరసంగా ఉంది రమ్య. అంతలోనే అమ్మ ఏది అని అడిగింది. తమ్ముడికి చెల్లికి వంట చేసి వస్తానని ఇంటికి వెళ్ళింది. సరే కూర్చో అని కళ్ళతోనే సైగ చేసింది రమ్య. చైర్లో కూర్చుంటూనే ఏమైంది అసలు, ఎందుకలా చేశావు అడుగుతున్నారు రఘు. ఏం లేదు అంటూనే అటువైపుకు మొహం తిప్పుకుంది రమ్య. రమ్య ఏమైంది అని గడ్డం పట్టుకొని మొహం ఇటు తిప్పే ప్రయత్నం చేస్తున్న రఘుకి ఆమె కళ్ళల్లో నీళ్లు ధారకడ్డం కనిపించింది. నీకు తెలియదా అని ఎదురు ప్రశ్నించింది రమ్య. చెప్పు, ఎందుకు పాయసం తీసుకున్నావు అడుగుతున్నారు రఘు. బతకాలని లేక. అదే ఎందుకు, నీకేదైనా పని ఉంటే వెళ్ళి చూసుకో, నేనొక్కదాన్నే ఉంటాలే, పర్వాలేదు, అమ్మ వచ్చేస్తుందిగా. రమ్య, నిన్ను అడుగుతున్నదేమిటి, నువ్వు చెబుతున్నదేమిటి? ఇప్పుడు ప్రాణం తీసుకోవాల్సినంత కష్టం నీకేమొచ్చింది? నెమ్మదిగానే అడుగుతున్నారు రఘు. అంతే, నేనెవరికి ఏం అర్థం కాను. నన్ను అర్థం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎవరికి లేదు. ఇవాళైతే బతికించారు, కానీ నాకేదో ఒక రోజు ఇదే రాసిపెట్టి ఉంది అంది రమ్య. అర్థపర్థం లేకుండా మాట్లాడకు. ఇప్పుడు ఏమైంది? భుజం పట్టి ఊపి అడిగారు రఘు. మనం బీచ్కి వెళ్ళినప్పుడు నీకొక మాట చెప్పాను. ఏంటది అన్నట్టు చూశారు రఘు. మర్చిపోయినట్టు నటించకు. ఒక ఏడాది పాటు నేను డిస్టర్బ్ చేయను అని చెప్పాను. ఈ రోజుకు ఏడాది పూర్తయిపోయింది. అయినా నేను నీకు అర్థం కాలేదు. కనీసం అర్థం చేసుకునే ప్రయత్నం కూడా నువ్వు చెయ్యలేదు. ఒక ఆడదానిగా నాకై నేను బయటపడి నీ దగ్గరకు వచ్చాను కాబట్టి లోకువా, అంతే కదా? అది కాదు రమ్య అంటున్నా రఘును వారిస్తూ. నేను ఓడిపోయాను రఘు. నీ కోసం ఎదురు చూసి చూసి అలసిపోయాను. నా ప్రేమలో నిజాయితీ నీకు అర్థం కాలేదు. కనీసం ఒక ఆడదానిగా కూడా నీ దగ్గర నేను ఓడిపోయాను. నాకు చాలా సిగ్గుగా ఉంది అంటూ కళ్ళలో నీళ్లు పొంగుతూ ఉంటే వెక్కిళ్ళు పెట్టింది రమ్య. రఘు మొహం వివర్ణమైపోయింది. తనేం వింటున్నాడో తిరిగి ఎలా బదులివ్వాలో అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయారు రఘు. నువ్వేం భయపడకు రఘు, మిమ్మల్ని ఎవరిని నా చావుకు బాధ్యుల్ని చేయను. నా ఆఖరి లేఖలో నా చావుకు నేనే బాధ్యురాల్ని అని హామీ రాసిపోతాను. రమ్య మాటలు వింటూ ఉంటే
ఈ మొండితనంతో ఏదో ఒక రోజు అన్నంత పని చేసేలా ఉంది. ఇప్పుడు రమ్య ఉన్న పరిస్థితుల్లో ఇంతకంటే ఎక్కువగా మాట్లాడించడం తప్పే అవుతుందని అర్థం చేసుకుని, చూరు రమ్య, అన్ని సర్దుకుంటాయి, కంగారు పడకు అంటూ ఉండగా సిస్టర్ వచ్చి మధ్యాహ్నం డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పి వెళ్ళింది. రేష్మి ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్ చాలా గ్రాండ్గా జరుపుతుంది. రేష్మి మంత్లీ ఫొటోస్, రకరకాల బెలూన్స్, ఇంకా బర్త్డే డెకరేషన్ ఐటమ్స్, డయాస్ ఒక రకంగా డెకరేట్ చేశారు. లైటింగ్ కూడా చాలా బాగుంది. నందిని బంధువులు, రఘు బంధువులు, ఫ్రెండ్స్, ఇంకా పద్మిని గారి ఫ్యామిలీ మొత్తం అందరూ ఎంతో ఉల్లాసంగా కోలాహలంగా ఉన్నారు. ఇక రమ్య అయితే చెప్పనక్కర్లేదు. ఫంక్షన్కి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. శరీర ఆకృతి నచ్చినా నచ్చకపోయినా ప్రతి ఆడపిల్ల పంజాబీ డ్రెస్సులు వేసుకుంటున్న ఈ రోజుల్లో సందర్భానికి తగ్గట్టుగా అచ్చమైన తెలుగుతనం ముట్టిపడేలా బాగా రెడైంది రమ్య. పెద్ద అంచు ఉన్న మంచి గంధం రంగు పరికిని, దానిమీద తెల్లటి ఓని, చక్కగా చెవులకు జూకాలు, చెంపచరాలు, అందులోనూ చిరు జుట్టేమో, మధ్యలో పాపిడి బొట్టు, నుదుట అందంగా బొట్టు, పారాని కాళ్ళకు పట్టీలు, చేతులకు బంగారు గాజులకు తోడు బాగా పన్న చక్కటి డిజైన్తో పెట్టుకున్న గోరింటాకుతో చూడ ముచ్చటగా ఉంది రమ్య. ఒక్కసారి చూసిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చూసేలా ఉంది రమ్య ఈరోజు. రఘు కూడా ప్రతి చిన్న పనికి రమ్య రమ్య అంటూ పిలుస్తూ చిన్న చిన్న పనులు పురమాయించటం, జోకులు వేయటం, నవ్వుతూ హుషారుగా ఉండటం ఎంతో కొత్తగా అనిపిస్తుంది. రఘులోని మార్పును రమ్య గమనించింది. తనకెంతో సంతోషంగా ఉంది. రఘు నుంచి ఇలాంటి ఒక పాజిటివ్నెస్ని తను ఆశించింది. రశ్మికి అందరూ విషెస్ చెబుతూ ఉంటే ఆ రోజు ఫంక్షన్కి సింగర్ పద్మిని గారి పాట ఒక మంచి నిండుదనాన్ని తీసుకువచ్చింది. గెస్టులందరినీ రిసీవ్ చేసుకుంటూ మధ్య మధ్యలో నందినికి సహకరిస్తూ వచ్చిన అందరికీ మర్యాద జరుగుతుందో లేదో, డిన్నర్ చేశారో లేదో ఆరా చేసుకుంటూ పిలుస్తూ వడ్డిస్తూ చాలా కష్టపడింది రమ్య. ఫోటోల దగ్గర, వీడియో తీసే దగ్గర, షూట్ చేసే వాళ్ళకి సలహా ఇవ్వటం, యాంగిల్స్ చెప్పటం అంతా బిజీ. ఫంక్షన్ పూర్తయ్యేసరికి బాగా పొద్దుపోయింది. ఇక నందిని, రఘు అయితే పద్మినికి, రమ్యకు 1కి 10 సార్లు థ్యాంక్స్ చెప్పారు. అంత బిజీలోనూ ఆ రాత్రి పూట రఘు స్వయంగా వచ్చి పద్మిని వాళ్ళ ఫ్యామిలీని ఇంటి దగ్గర దిగిపెట్టి వెళ్లారు. హమ్ తుమ్ ఏ కమరేమే బంద్ హో అని హిందీ సాంగ్ హామ్ చేసుకుంటూ తలదువ్వుకుంటూ ఉంది రమ్య. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. వెళ్ళి రిసీవర్ తీసుకొని అట్నుంచి హలో రమ్య అన్న రఘు పిలుపుతో ఒక్కసారి ఉల్లాసం తన్నుకొచ్చింది. ఆ రఘు చెప్పు. ఏం లేదు, మన ఫంక్షన్లో చాలా బాగా హెల్ప్ చేశావు. నీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. మీకు కుదిరితే బయటికి వస్తే చిన్న ట్రీట్ ఇద్దామనుకున్నాను. అబ్బో, అయ్యగారికి చాలా ఉందేం మరక్క అంది రమ్య. అక్క నిన్ననే పిల్లల్ని తీసుకుని వాళ్ళ మమ్మీ డాడీతో పుట్టింటికి వెళ్ళింది చెప్పారు రఘు. సరే అయితే ఏంటి మన ప్రోగ్రాం? ఏం లేదు, నేనిప్పుడు మీ ఇంటికి వస్తున్నాను. నువ్వు రెడీగా ఉండు, మనం బయట రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేద్దాం. సరే ఓకే, సరిగ్గా 11 గంటలకు రా. బాయ్. ఫోన్ క్రెడిల్ చేసింది రమ్య. రెస్టారెంట్లో రమ్య, రఘు ఇద్దరు పక్కపక్కన కూర్చున్నారు. స్వీట్ కార్న్ సూప్, చికెన్ రోల్స్, బటర్ నాన్ విత్ కాజు కర్రీ, ఫ్రైడ్ పీస్ బిర్యానీ, కూల్ డ్రింక్, ఇంకా డ్రై ఫ్రూట్ ఐస్ క్రీమ్ ఒకదాని తర్వాత ఒకటి ఆర్డర్స్ చెబుతూనే ఉన్నారు రఘు. ఇక చాలు, ఆపు ఆపు అంటూనే ఉంది రమ్య. ఇద్దరు ఒక ప్రత్యేకమైన హ్యాపీ మూడ్లో ఉన్నారు. లంచ్ చేసి బయటకు వచ్చారు ఇద్దరు. వాట్స్ నెక్స్ట్ అన్న రఘు. యాజ్ ఎ విష్ అంది రమ్య. మూవీ అన్న రఘు. ఉన్న పలంగా రమ్య కుడి చేత్తో 2 వేలని చూపించి 1 వేలు పట్టుకో అంది రమ్య. చూపుడు వేలు పట్టుకున్న రఘు. నో మూవీ, ఎక్కడైనా కాసేపు కూర్చొని మాట్లాడుకుందాం అంది రమ్య. ఈ ఎండలోనా? ఎక్కడ కూర్చుందాం? ఇంటికి పోదాం. ఎవరింటికి? మా ఇంటికా మీ ఇంటికా? మీ ఇంటికే పోదాం. లేదు, అస్తమాను మా ఇంట్లోనే కదా కూర్చున్నాం. అక్క ఎలాగూ లేదు కదా, మీ ఇంట్లోనే కూర్చుందాం అంది రమ్య. మా ఇంటికా? ఏ భయమా? చాచా అదేం లేదు, పదా. ఇద్దరు రఘు ఇంటికి చేరాక రమ్యను కూర్చో అంటూ హాల్లో సోఫాను చూపిస్తూ రఘు లోపలికి వెళ్ళాడు. కొద్దిసేపట్లో ట్రేలో యాపిల్స్ నైఫ్ తీసుకువచ్చి పక్క సోఫా చైర్లో కూర్చుని యాపిల్ కట్ చేయబోయాడు. ఏం బాబు, ఎలా కనిపిస్తున్నాను? పెద్ద తిండిపోతులా ఉన్నానా? ఇప్పుడేం వద్దు, పక్కన పెట్టు అంటూ ట్రే తీసుకుని పక్కన పెట్టింది రమ్య. చెప్పు, ఏంటి సంగతులు అడిగింది తను. ఏముంటాయి, ఏమైనా ఉంటే నువ్వే చెప్పు అన్నారు రఘు. ఇప్పుడు మీ ఇంట్లో మనిద్దరమే ఉన్నాం కదా,
నీకేమనిపిస్తుంది అడిగింది రమ్య. నాకేమనిపిస్తుందో తర్వాత అసలు నీకేమనిపిస్తుందో చెప్పు అన్నారు రఘు. నాకైతే చాలా సంతోషంగా ఉంది. అసలు మన పేర్లు చూడు, రమ్య రఘు అంటుంటేనే ఓ వైబ్రేషన్. ఇది నేను అసలు ఊహించలేదు. మనిద్దరం కలిసి భోజనం చేయటం, ఇద్దరు కలిసి ఇక్కడ ఏకాంతంగా ఉండటం చాలా హ్యాపీగా ఉంది రఘు. ఇంకా ఈ ఏడాది కాలంగా రోజుకి 20 గంటలు పైనే నీ ధ్యాసే. ఆ 1 ఇయర్లో ఎన్నోసార్లు మనం కూర్చున్నాం, మాట్లాడుకున్నాం. కానీ ఎక్కడ నువ్వు మిస్బిహేవ్ చేయలేదు. అందుచేతనే రోజురోజుకి నీ వంటి అభిమానం, ప్రేమ పెరుగుతూ వస్తున్నాయి. నేను అదే గ్రహించాను. ఏడాది టైం పెట్టిన తర్వాత ఏ ఒక్క సందర్భంలోనూ మళ్ళీ నా దగ్గరగా ఉండటానికి కానీ, అదే ప్రస్తావన తీసి మాట్లాడడానికి కానీ ప్రయత్నం చేయలేదు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అని రఘు చెబుతూ ఉంటే అలా చూస్తూనే ఉంది రమ్య. నేను ఒక మాట అంటే దాన్ని కట్టుబడి ఉంటాను రఘు. ఇప్పటికి నీతో ఉన్న ఆ చనువుకు నేను చాలా అదృష్టవంతురాలిని. నువ్వేమనుకోనంటే ఒక మాట అడుగుతాను, నిజం చెప్తావా? సరే అడుగు అన్నారు రఘు. సరే అడుగుతున్నాను, అబద్ధం చెప్పకూడదు అంది రమ్య తన కళ్ళల్లోకి చూస్తూ సిట్టింగ్ పొజిషన్ మార్చుకొని. సరే అడుగు అన్నారు రఘు. ఎంతసేపు నా గురించి నువ్వేంటి చెబుతూ ఉన్నాను కానీ నువ్వు నోరు విప్పి ఎప్పుడూ ఒక్క మాట చెప్పలేదు. నీ మనసులో నేనున్నానా లేదా? సూటిగా నా కళ్ళలోకి చూస్తూ నిజమే చెప్పాలి. రఘునే సూటిగా చూస్తూ అంది రమ్య. ఉన్నావు అన్నారు రఘు. ఏం వింటుందో అర్థం కానట్టు. ఏమన్నావు ఆశ్చర్యంతో తల మునకలైపోతుంది రమ్య. నువ్వు మాత్రమే ఉన్నావు రఘు. ఒక్క ఉదుటిన రఘు దగ్గరికి వెళ్ళి గట్టిగా వాటేసుకుని పదే పదే ముద్దులు పెడుతూ, చాలు రఘు, ఈ ఒక్క మాట చాలు. ఈ క్షణమే నా ఊపిరిపోయినా పర్వాలేదు. నువ్వు నన్ను దగ్గరకు తీసుకోకపోయినా పర్వాలేదు. నీ మనసులో నేనున్నాను, నాకు అది చాలు. రమ్య కళ్ళలో నుంచి నీళ్లు జలజల కారుతూ ఉన్నాయి. నెమ్మదిగా రఘు కూడా రమ్యని హగ్ చేసుకున్నాడు. ఎంతసేపు అలా ఉండిపోయారు. కాసేపటికి నార్మల్ అయ్యారు. మరెందుకు రఘు నాకు దూరం దూరం జరుగుతూ వచ్చావు? జాలిగా అడిగింది రమ్య. నేను నీలాగే బ్యాచిలర్ అయి ఉంటే ఈ పాటికి ఎప్పుడో మన పెళ్ళి అయిపోయేది. లేదు, దానికి నాకు అర్హత లేదు. నేను రెండో పెళ్లి చేసుకుని నీ జీవితాన్ని నాశనం చేయలేను. నా సంసారం నరకం కూడా చేసుకోలేను. నాలో ఏం చూసి నువ్వు ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో నాకు తెలియదు, కానీ కొన్ని కావాలి అంటే కొన్ని వదులుకోవాలి. ఇద్దరి జీవితాలను పశ్చాత్తాపం చేసే పనికి నేను సిద్ధపడలేను. నెమ్మదిగా మనసులోనున్న అభిప్రాయాలు చెబుతూ ఉన్నారు రఘు. ఏమో రఘు, ఒక ఆడపిల్లగా నేను ఎంతవరకు తెగించకూడదు అంతకు తెగించాను. నువ్వు పెళ్లి చంద్రంలో ఇరుక్కపోయావని, బయటకు రాలేవని తెలిసి నిన్ను వదులుకోలేక నీతో కొద్ది రోజులైనా సంతోషంగా గడపడానికి నేను సిద్ధపడిపోయాను. ఆడదైతే చాలు, ఎలాగైనా లోబర్చుకుని అనుభవించాలని చూస్తున్న రోజులు. ప్రేమ పేరు చెప్పి మాయమాటలతో వంచి అవసరం తీరాక ఆడవాళ్ల జీవితాలను ఎంగిలాకులుగా చూస్తున్న సమాజం ఇది. అలాంటిది ఆడదాని నేనే ముందుకు వచ్చినా కూడా నన్నుగా ఉంచిన నీ సంస్కారం నన్ను మరింతగా నీకు దగ్గర చేసింది, కానీ దూరం పెట్టలేదు. నువ్వు చెప్పినట్టు మడి కట్టుకొని నా మనసును కట్టిపెట్టుకొని నా ఇష్టానికి నేను జీవించడం మానుకొని నా కాబోయే భర్త కోసం నేను శీలవతిగా ఉన్నంత మాత్రాన అన్ని విధాల మంచివాడు, అయోగ్యుడైనా వాడు భర్తగా దొరుకుతాడన్న గ్యారంటీ ఏమైనా ఉందా? ఆ వచ్చేవాడు భ్రష్టుడైతే, నికృష్టుడైతే వాడి వ్యసనాలను భరిస్తూ, వాడి కోపతాపాలను భరిస్తూ, జీవితాంతం వాడికి ఊడిగం చేస్తూ, నా కోసం ఒక గంట కూడా నేను బతకలేని జీవితం అనుభవించాలి కదా? రొప్పుతుంది రమ్య. అలా ఎందుకు అనుకున్నావు? మనకు మంచివాడే రావచ్చు కదా. ఎప్పుడు జీవితాన్ని పాజిటివ్గా ఆలోచించాలి. అదే చెప్పేది. ఏదో మేలు మన కోసం ఉంది అనుకొని మోసపోయే కంటే మనకు నచ్చిన వారితో 10 రోజులైనా ప్రశాంతంగా బతికాము అన్న ఆత్మతృప్తితో చావటం మీద అనుకుంటాను నేను అంది రమ్య. చావటం వరకు ఎందుకు గాని రమ్య, ఫిజికల్ రిలేషన్ లేకుండా మన స్నేహం చేయలేమా అడిగారు రఘు. చేయొచ్చు, కానీ అందుకు రఘు ఎందుకు? నాకు చాలామంది అమ్మాయిలు ఉన్నారు, అమ్మ నాన్న ఉన్నారు. పోనీ సెక్స్ మాత్రం ముఖ్యం అనుకుంటే నేనంటే పడి చచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రత్యేకంగా దానికోసమైతే రఘు కూడా అక్కర్లేదు. చాలా క్లియర్గా చెప్తుంది రమ్య. మరేం ఆశిస్తున్నావు నా నుంచి? నేను దక్కకపోతే ప్రాణం తీసుకోవాలని ఎందుకు అనుకుంటున్నావు అన్నయ్యంగా అడిగారు రఘు. ఏమో, ఎందుకో నీకు దగ్గరగా నీతోనే జీవించాలని ఉంటుంది.
అది ప్రేమ అయితే నేను నన్ను ప్రేమిస్తున్నాను. ఇక కట్టుబాట్లు చట్టాలు అంటావా? నేను ఇబ్బంది పెట్టను. నీకు నందినికి మధ్య రాను. ఒకవేళ నాకు శారీరకంగా దగ్గరైతే ఆ తర్వాత నువ్వు మోసం చేశావు అని బ్లాక్మెయిల్ చేసి రోడ్లు ఎక్కే పరిస్థితి అయితే నేను చెయ్యను. నువ్వెక్కడ ఉన్నా, ఎలా ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా నీ మనసులో నా స్థానం నాకు ఉంటే నేను ఒంటరిగానైనా జీవిస్తాను. నువ్వు నా జీవిత లక్ష్యం. నేను నీ ప్రైవేట్ లైఫ్. కనీసం నేను నీకు ఎప్పటికీ ఒక రహస్య భార్యగా ఉండిపోవడానికి కూడా నేను సిద్ధం. చాలా స్థిరంగా చెప్తుంది రమ్య. ఎన్నో విషయాల్లో నందిని కంటే బెటర్ చాయిస్ రమ్యని అర్థమైంది. కానీ అతను జీవితం బందీ. ఆలోచిస్తున్నారు రఘు. నేను బయలుదేరుతాను అంటూ లేచింది రమ్య. నేను వస్తున్నాను ఉండు అంటూ బయలుదేరారు రఘు. అలా రఘు నేను బయటకు వచ్చాక తను మాటలు తగ్గించి వరుసగా తను చేయదలుచుకున్నదేదో చేస్తూ ఉన్నాడు. తిన్నగా జ్యువెలరీ షాప్కి తీసుకువెళ్ళి ఒక గోల్డెన్ రింగ్ తీసుకున్నాడు. తర్వాత వెంకటేశ్వర స్వామి టెంపుల్కి తీసుకువెళ్ళి స్వామివారి ముందు ఆ తీసుకున్న రింగును నా చేతి ఉంగరపు ఎలుగు తొడిగాడు. మార్కెట్లో పూలు పళ్ళు కూడా తీసుకున్నాడు. ఇద్దరం ఇంటికి చేరాక, రమ్య, నీకెన్నోసార్లు చెప్పాను శారీరక బంధం మానసిక బంధంగా బలపడుతుంది అని. ఇప్పుడు మనం ఆవేశపడినాం, తర్వాత ఒకరిని ఒకరు విడిచి ఉండలేమేమో. అప్పటి మన పరిస్థితిని పెళ్ళి అని నేను అనలేను. నా విషయం పక్కన పెడితే నీకిది ఆనందదాయకమైనది. భవిష్యత్తును తలుచుకుని భయపడుతూ ఉండటం కంటే వర్తమానంలో జీవించటమే ముఖ్యమని నువ్వన్న మాటకే నేను కట్టుబడుతున్నాను. నువ్వు మనులు మాన్యాలు అడగలేదు. ఒక స్త్రీగా కేవలం సాంగత్యం అడిగితే దానికి కూడా నిరాకరించటం నిన్ను అవమానించటమేనని నాకు అర్థమైంది. నీకు ఏ రకంగానూ న్యాయం చేయలేని నేను ఇలా ప్రవర్తించడం నిజంగా అని అంటున్న రఘును నేనే అతని నోటి మీద చెయ్యి పెట్టి ఆపి అలా అనవద్దు అన్నాను. నా కోరికను మన్నించి తనకున్న పరిధులను దాటి నా చెయ్యి పట్టుకున్నందుకు నాకు చాలా చాలా తృప్తిగా ఉంది. తృప్తిలేని సంసార జీవితం గడుపుతున్న తనని సంతోషాల సాగరంలో ఓలలాడించాలి. నా వల్ల తనకి ఏనాడు ఏ కష్టం కలగకుండా చూసుకోవాలి. అదే నా లక్ష్యం. 10 మందికి ఇది తప్పు కావచ్చు, కానీ నాకు ఇది స్వధర్మం. దీనివల్ల ముందు ముందు ఏ కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా వహించటానికి నేను సిద్ధపడి ఉండాలి అని నన్ను నేను సమాధానపరుచుకున్నాను. ఆ రోజు అతనితో తొలిసారి నా జీవితాన్ని పంచుకున్నాను. ఏ అరమరికలు లేకుండా ఇద్దరం ఆనందపు టంచులు చూశాము. మా దేహ భాషలను చెప్పటానికి నాకు మాటలు లేవు. అక్కడి నుండి మా జీవనయాత్ర అవిచ్ఛిన్నంగా 5 ఏళ్లు కొనసాగింది. మా సంసారం మా ఇద్దరికి మాత్రమే తెలిసిన రహస్యం. ముందు జాగ్రత్తలు తీసుకోవటం వల్ల ప్రెగ్నెన్సీ లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా జాగ్రత్త పడ్డాం. ఈ రోజు వరకు నందినికి రఘుకి మధ్యన ఒక్క మాట రాకుండా జాగ్రత్త పడ్డాను. ఆ మాటకొస్తే అమ్మకు గాని నందినికి గాని వేరే ఎవరికి గాని మా గురించిన ఏ విషయం వీధికి ఎక్కకుండా జాగ్రత్త పడ్డాం. అలా జరిగితే నా సంగతి ఎలా ఉన్నా రఘు పరువు పోతుంది. నందిని పిల్లలు వీధిన పడతారు. అప్పుడు నేను కూడా ప్రశాంతంగా ఉండలేను. మా వర్తమానంలో కలకలం బయలుదేరింది. అమ్మ మ్యాట్రిమోనీలో నాకు సంబంధం చూసింది. ఆ రాబోయే పెళ్లి కొడుకు రూపురేఖలు, చదువు, మిగిలిన అన్ని విషయాలు అమ్మ ఇష్టమని చెప్పి వదిలేశాను. అమ్మ కోరుకున్నట్టుగానే శ్రీధర్తో నా పెళ్లి జరిగిపోయింది. పెళ్లి పీటల మీదకు వెళ్ళటానికి, నా మనసును స్థిరీకరించుకోవడానికి మానసికంగా నేనెంతో నలిగిపోయాను. అయినా వాళ్ల కోసం, అమ్మ కోసం అది ఒక తప్పనిసరి సహజీవనంగా భావించాను. రఘు అయితే నా పెళ్లి జరిగే రోజున ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడట. అలా అయినా కూడా మా గుట్టు బయటపడిపోతుంది. సంసారాలు వీధన పడతాయి. ముఖ్యంగా నేను ఏమైపోతానో అన్న ఆలోచనతో నన్ను శ్రీధర్కి త్యాగం చేశారు రఘు. ఆ సమయంలో ఇక నన్ను మర్చిపోతావా అడిగారు రఘు. నీవు నా ఊపిరి, ఎప్పుడో ఒకప్పుడు నువ్వే నన్ను విడిచిపోతావన్నాను. రఘు చంటి పిల్లవాళ్ళ విలపించాడు. బంధాలు బలీనమైనవి. ఎప్పుడు నువ్వు నేను ఒకటి. నువ్వు నా వాడివి, ఎప్పటికి పరాయివాడివి కావు. నిజానికి మన జీవితాల్లోకి శ్రీధర్ వస్తున్నాడు. అతని జీవితంలోకి నువ్వు రావటం లేదు. అర్థం చేసుకో, ఎన్నో విధాలా నచ్చెప్పాను. పరుగు పెట్టే కాలంతో పాటు మా కథ కూడా గతమైపోయింది. ఒకరి భార్యగా నేను వెళ్ళిన తర్వాత అవకాశాలు వచ్చినా ఏనాడు రఘు మళ్ళీ నా మీద చెయ్యి వేయలేదు. ఆ విషయంలో నేను పట్టుపట్టలేదు. రఘు కొడుకు రేవన్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. రేష్మికి పెళ్ళి అయిపోయింది.
తనకి 1 ఇయర్ బాబు. అచ్చం తాతగారి పోలికే. ఆ రకంగా నేను అమ్మమ్మనైపోయాను. వాళ్ళ ఫ్యామిలీ ఎప్పుడైనా సిటీకి వస్తే ఖచ్చితంగా వచ్చి మమ్మల్ని చూసి వెళ్తారు. నిజానికి శ్రీధర్ చాలా మంచివాడు. చాలా బాగా సంపాదిస్తాడు. మాకిద్దరు ఆడపిల్లలు. ఈ రోజున ఇద్దరు పీజీ చదువుతున్నారు. వాళ్ళని ఓ స్థాయిలో నిలబెట్టడానికి చాలా కష్టపడ్డాడు శ్రీధర్. ఇలాంటి విషయాలు ఎప్పుడన్నా చెబుతూ ఉంటే రఘు నన్ను అడుగుతాడు, రమ్య నీకు నేను తప్పు చేశాను అనే ఫీలింగ్ ఎప్పుడైనా కలుగుతుందా అని. నాకెప్పుడు అలాంటి ఫీలింగ్ కలగలేదు. ఎందుకంటే అది నేను కావాలని కోరుకున్న జీవితం. ఆ జ్ఞాపకాలు, ఆ జీవితం ఇప్పటికీ పసుపు పచ్చని పంట చేన్లో తాజాగా పరిమళిస్తుంది. అన్నీ నిన్న మొన్నటి సంఘటనలాగానే ఉంటాయి. 5 సంవత్సరాల పాటు రఘు నన్ను అరచేతిలో పెట్టుకుని అపురూపంగా చూసుకున్నాడు. అంతకన్నా 10 రెట్లు నా జీవితకాలం. నా ఊపిరిన్నంత వరకు రఘుని నా గుండెల్లో పెట్టి చూసుకుంటాను. దట్ ఈజ్ రమ్య. రమ్య అని నేను రఘుకి రహస్య భార్యను. ఇప్పటికి మా ఇద్దరి కథకు ఆహా కాదు సంసారానికి సుమారు 30 ఏళ్ళు. ఈ కథ ఇందరితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.